హలో ఫ్రెండ్స్, నేను అందాల గొంగళి పురుగును. మీ గార్డెన్లో ఎప్పుడన్నా నన్ను చూసారా? ఇంతకు ముందెప్పుడు నన్ను చూడకపోతే ఇప్పుడు చూడండి. నేను చిలుకాకు పచ్చరంగులో ఉంటాను. నా శరీరంపై చక్కని నీలం రంగు చారలు ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటాను. నా శరీరంపై విషపూరితమైన ముళ్ళు ఉంటాయి, అందుకని నన్ను ముట్టుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆ ముళ్ళు తగిలితే చాలు మీకు విపరీతమైన బాధ కలుగుతుంది. మేము భారతదేశం, శ్రీలంక, వియత్నాం, మలేషియా మరియు ఇండోనేషియా మొదలైన దేశాలలో కనిపిస్తుంటాం. మేము కీటకాల తరగతికి చెందిన లెమకొడిడే అనే ఫ్యామిలీలో పరాసలెపిడే అనే జాతికి చెందిన వాళ్ళము. నేను లార్వాను కాబట్టి గాలిలో ఎగురలేను. కానీ నా తల్లిదండ్రులు మీ తోటలో ఎగురుతూ మీకు చక్కని కనుల విందు చేస్తుంటాయి. మా తల్లి ఆకుల క్రింద గ్రుడ్లు పెట్టిన 6 రోజులకు మేము బయటకు వస్తాము. ఇంచుమించుగా 40 రోజుల వరకు ఈ ఆకులు తినే బ్రతుకుతాము. మేము కాఫీ, రబ్బరు, ఆయిల్ పామ్, కోకో, కాసావా, టీ, కొబ్బరి, గ్లైరిసిడియా, అరటి, రెక్కల బీన్ మరియు మామిడి ఆకులను తినటానికి ఎక్కువగా ఇష్టపడతాము. బాగా పెరిగిన తర్వాత 22 రోజుల వరకు నిద్రలోనే ఉంటాము. అప్పుడు మమ్మల్ని ప్యూపా అని పిలుస్తారు. ఆ తర్వాత మరలా మీకు నచ్చే సీతాకోకచిలుకలుగా మారిపోతాము. మేము ఆకుల అడుగున ఉండి ఆకులను తింటూ ఉంటాము. మేము ఎవరికీ హాని చెయ్యం. కానీ మమ్మల్ని మేము రక్షించుకోవాలి కదా, అందుకని పుట్టుకతోనే విషపూరితమైన వెంట్రుకలు మరియు ముళ్లను కలిగి ఉంటాము. మీరు మమ్మల్ని పొరపాటున తాకినా, మీ శరీరానికి ఆ ముళ్ళు గుచ్చుకున్నా మీకు విపరీతమైన మంట మరియు బాధ కలుగుతుంది. మీ శరీరంపై దద్దుర్లు వస్తాయి. మమ్మల్ని ఏ ఇతర జంతువులు గాని పక్షులు గాని తినటానికి ప్రయత్నిస్తే వాటికి ప్రాణ సంకటం అవుతుంది. అందుకని మీరు మాకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. పొరపాటున మీకు మా విషపూరిత ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే సబ్బుతో మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఏదైనా జిగురుగా ఉన్న టేప్ సహాయంతో ఆ ముళ్లను తీసివేయండి. లేకపోతే ఓ 2-3 గంటలు చాలా బాధపడాలి. మరి నాకు నిద్ర వస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరి జాగ్రత్తగా ఉంటారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఈ ఛానల్ను ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో వ్రాయండి. ఇట్స్ ఫ్రమ్ యువర్ డ్రీమ్ గార్డెన్ బై కొండలరావు ఎలిశెట్టి.